హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ డేమ్స్ వరల్డ్. ఈరోజు మనం బైక్కి హ్యాండిల్కి లైట్స్, సిగ్నల్ లైట్స్ అండ్ డిఆర్ఎల్ లైట్స్, డే టైమ్ రన్నింగ్ లైట్ ఎలా ఫిట్ చేయాలనేది చూద్దాం. వీడియోలో చూస్తున్నారు కదా, ఇది బాక్స్ కంటైనింగ్ విత్ 2 లైట్స్. ఈ రెండు హ్యాండిల్కి ఫిట్ చేయడానికి వచ్చిన లైట్లు. ఈ బాక్స్ కాస్ట్ వచ్చి 250 రూపీస్. ఈ చూడండి, లైట్ 3 వైర్లు ఉన్నాయి. న్యూట్రల్, సిగ్నల్కి ఒకటి అండ్ లైట్కి ఒకటి. డే టైమ్ లైట్, పార్కింగ్ లైట్ ఆర్ మెయిన్ లైట్ ఆల్సో కనెక్ట్ చేయొచ్చు. లైట్స్తో పాటు వచ్చిన వైర్ కొంచెం ఉంది కాబట్టి మనం కొంచెం లాంగ్ లెంత్ వైర్ కట్ చేసుకుని జాయింట్ వేసుకుంటాం. ఎందుకంటే మనకి హ్యాండిల్ దగ్గర నుంచి మెయిన్ కనెక్షన్ వరకు అందాలి కాబట్టి లెంత్ కనెక్ట్ చేసుకున్నాం అనమాట. తర్వాత హ్యాండిల్ ఫిట్ చేయాలి. ఎలా ఫిట్ చేయాలనేది వీడియోలో చూడండి. ఇక్కడ మనకి హ్యాండిల్ బార్కి ఒక హోల్ పెట్టాలి. ఎందుకంటే ఆ వైర్లు అనేవి హ్యాండిల్ లోపల వస్తాయి, హ్యాండిల్ పైప్ లోపల వస్తాయి కాబట్టి ఆ వైర్లు ఇన్సర్ట్ చేసి బయటకు లాడడానికి హోల్ పెట్టాలి. ఆ హోల్ అనేది సింపుల్గా మనమే పెట్టుకోవచ్చు డ్రిల్ మిషన్ ఉంటే. లేదు అంటే డ్రిల్ మిషన్ ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి, వెల్డింగ్ షాప్ కానీ ఎక్కడైనా వెళ్తే వాళ్ళే పెడతారు. 10 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటారు. మన దగ్గర ఉన్నట్లయితే చిన్నగా ఒక నాక్ పెట్టి మేక్తో దాని మీద డ్రిల్ పెడితే, నాక్ పడడం అనేది స్మూత్ పైప్ మీద కష్టంగా ఉంటుంది. నేను పెట్టిన తర్వాత డ్రిల్ మిషన్తో అలా ఆ నాక్ మీద పెట్టి డ్రిల్ చేస్తే హోల్ అవుతుంది. ఇది అనేది కొంచెం టిపికల్గా ఉంటుంది, కానీ నాక్ అనేది చిన్న గుంట అనేది మనం మేక్తో పెట్టగలిగితే లైట్గా దాని మీద డ్రిల్ మెషిన్ పెట్టి ఈజీగా హోల్ చేయొచ్చు. వీడియోలో చూస్తున్నట్టుగా అట్లా చేసిన తర్వాత ఆ హోల్ అనేది మనకి 5 mm రాడ్ పెట్టుకుంటే కరెక్ట్గా 3 వైర్స్ వచ్చేయడానికి సరిపోద్ది. మన డ్రిల్ షాప్లో ఏదైనా సరే హార్డ్వేర్ షాప్లోకి వెళ్ళి డ్రిల్ బిట్ 5 mm అంటే వాళ్ళే ఇస్తారు. అలా 2 సైడ్స్. అది ఎలా ఉండాలంటే హ్యాండిల్ బార్కి కిందకి ఉండాలి. ఎందుకంటే వర్షం పడినా సరే దాంట్లో వాటర్ వెళ్ళకుండా కూడా కిందకి హోల్ చేస్తే ఈజీగా వైర్లు లాక్కోవచ్చు మనం. ఇది ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ హోల్ అయిపోయింది. రైట్ సైడ్ కూడా హోల్ వేసుకుంటే దాంట్లోంచి కూడా వైర్ లాక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం టిపికల్ ఉంటుంది. మన దగ్గర డ్రిల్ మిషన్ ఉండదు కాబట్టి అన్న దగ్గర ఆ హోల్ అనేది మ్యాక్స్ డ్రిల్ షాప్ దగ్గర కానీ లేదంటే వెల్డింగ్ షాప్ దగ్గర కానీ వేయించుకుంటే 20-30 రూపీస్తో క్లోజ్ అయిపోద్ది. రెండో సైడ్ కూడా డ్రిల్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే హ్యాండిల్కి సివర్ను ఉన్న రబ్బర్ అనేది కట్ చేయాలి. అది మన దగ్గర ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్, మంచి చాక్ కానీ లేదంటే కత్తిరి కానీ ఉంటే, నా దగ్గర ఏదో ఒక కత్తిరి ఉంది, దాంతో కట్ చేశాను. కొంచెం కష్టమైంది, పర్లేదు అయినా సరే కట్ చేసాము. అట్లా 2 సైడ్స్ కట్ చేసేస్తే మనకి పైప్ అనేది బయటకు కనిపిస్తుంది. హ్యాండిల్ పైప్ అనేది ఆ పైప్కి మనం ఫిట్ చేయగలగాలి. అట్లా శుభ్రంగా పైప్ కనిపిస్తుంది చూడండి. అట్లానే రెండో సైడ్ కూడా కట్ చేసేస్తే, ఇక్కడ కత్తెరతో కట్ చేయడం కష్టమైంది, సో చాక్ తీసుకున్నా. పైపు కనిపించింది బయటికి, శుభ్రం కట్ చేసి అది అనేది క్లీన్గా నీట్గా ఎత్తుపల్లాలు లేకుండా ఉండేటట్టుగా చూసుకుంటే మనకి ఈజీగా స్టిక్ చేయొచ్చు లైట్ని. ఇక్కడ రెండో ప్రాసెస్ కూడా ఉంటుంది, కానీ మనం అనేది గమ్ముతో అంటించేటట్టుగానే చూసుకుందాం. అక్కడ చూడండి, కోస్తుంటే మనకి వీడియోలో ఎత్తుపల్లాలు వచ్చినాయి. దాన్ని శుభ్రంగా కట్ చేయాలి నీట్గా. అలా నీట్గా కట్ చేసేస్తే అయిపోద్ది. ఇప్పుడు మనకి 2 సైడ్స్ హోల్స్ అయిపోయినాయి. ఇది 1 సైడ్ హోల్ లైట్కి కనిపిస్తుంది చూడండి. మనం దాంట్లో నుంచి ఒక వైరు, ఏదన్నా స్టిఫ్గా ఉండే వైర్ కానీ లేదంటే వైరింగ్ లాగే స్ప్రింగ్ కానీ ఉన్నట్లయితే దాన్ని పెట్టచ్చు. ఆ స్ప్రింగే అవసరం లేదు, ఏదన్నా స్టిఫ్గా ఉండే వైరు లేదంటే సన్న సువ్వ ఏదైనా పెట్టినా సరే వచ్చేస్తుంది. దాన్ని ఆ హోల్లో నుంచి పైకి తోయాలి. తోస్తే ఏమవుతుందంటే అది పైకి వస్తుంది. పైన మనం కట్ చేసిన దగ్గర పైప్లోంచి బయటకు వస్తుంది. దానికి మనం లైట్స్కి అటాచ్ చేసిన వైర్లు ఉన్నాయి కదా, ఆ వైర్లని టేప్తో జాయింట్ వేసి, లైట్గా టేప్ పెట్టి జాయింట్ వేసి, చూడండి అలా వేస్తున్నాను. ఇలా
ఇలా జాయింట్ వేసి ఆ కింద నుంచి ఆ వైర్ని కిందకి లాగితే టేప్ అనేది ఎక్కువ వేయకూడదు, లైట్గా వేస్తే మనకి, ఎందుకంటే మనం పెట్టింది 5mm హోల్, చిన్న హోల్, దాంట్లోంచి 3 వైర్స్ రావాలి. 3 వైర్స్ ప్లస్ స్ప్రింగ్ ప్లస్ మనకు వచ్చిన టేపు ఇవంతా మందం అయిపోద్ది బాగా, అప్పుడు మనం లాగడానికి కష్టమైంది. అందుకే ఏం చేయాలంటే సింపుల్గా లైట్గా వేసుకుంటే టేప్ వచ్చేస్తుంది. అట్లా టేప్ వేసేసి దాన్ని కొంచెం నొక్కండి, ఎందుకంటే 3 వైర్లు ప్లస్ ఇవి గ్యాపులు ఉంటే నొక్కటం వల్ల ఏమవుతుందంటే ఆ గ్యాపులు సెట్ అయిపోద్ది. ఆ తర్వాత వైర్ కింద నుంచి పీల్ చేసుకుంటా, కింద నుంచి లాక్కుంటా పైనుంచి కొంచెం వైర్ ఎక్కడన్నా టచ్ అయిందేమో, దేనికన్నా పట్టుకుందేమో పైకి లేపుతూ వస్తూ ఉంటే వచ్చేస్తుంది. అక్కడ చూడండి నేను ఎక్కువ టేప్ వేసాను. ఇక్కడ చూస్తే ఈ టేప్ని అక్కడ పట్టి సాగిపోయింది, ఎక్కడ హోల్ దగ్గర చిన్న హోల్ అవడం వల్ల పట్టి సాగిపోయింది. అప్పుడు మనం దాన్ని పట్టుకొని జాగ్రత్తగా లాగాలి. అట్లా జాగ్రత్తగా లాగితే చూడండి వచ్చేసింది. జాగ్రత్త లాగడం వల్ల వచ్చేసింది. మళ్ళీ పెట్టాను. ఈసారి ఆ స్ప్రింగ్ కింద అటాచ్ చేసి లైట్గా టేప్ వేసి, లైట్గా టేపు ఒక రౌండ్ 2 రౌండ్లు టేప్ చుట్టి లాగితే అప్పుడు మనకేమైందంటే ఆ వైర్ యొక్క మందం, స్ప్రింగ్ ప్లస్ వైర్లు ప్లస్ ఈ టేపు కలిపింది మందం తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆ హోల్లో నుంచి. లేదు పర్లేదు అనుకుంటే మనం పెద్ద హోల్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. పెద్ద హోల్ అంటే 6mm 7mm పెట్టి బిట్ పెట్టి హోల్ పెట్టుంటే ఈజీగా వచ్చేది. బట్ అంత హోల్ అంటే హ్యాండిల్కి కొంచెం ఎఫెక్ట్ కదా, మేబీ తర్వాత ఎప్పుడైనా చిన్నగా కింద పడినా హ్యాండిల్ ఇరిగిపోకుండా ఉండడానికి కోసం చిన్న హోల్ పెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని కొంచెం పీల్ చేసుకుంటే కిందకి లాగేస్తే వైర్ వచ్చేస్తుంది. స్లోగా గట్టిగా లాగితే తెగిపోద్ది. ఇవన్నీ సిల్క్ వైర్లు కాబట్టి కొంచెం వీక్గానే ఉంటాయి, స్ట్రాంగ్ ఉండవు. పెద్ద వైర్లు పెడితే మళ్ళీ హోల్ పెద్దది పెట్టాల్సి వస్తుంది. సో సిల్క్ వైర్లు సన్న వైర్లు 3 తీసుకుని అటాచ్ చేసి లాగేసాము. లాగిన తర్వాత వాటికి చివరన్న టేప్ శుభ్రంగా తీసేసి కొంచెం దాని మీద ఉన్న ఇన్సులేషన్ స్లీవ్స్ అనేది బయట లాగాలి, ఎందుకంటే జాయింట్స్ కోసం. అట్లా 3 వైర్లకి కొంచెం స్లీవ్స్ లాగి, రెండో సైడ్ వస్తే సెకండ్ సైడ్ హోల్ చూశారు కదా, హోల్లో నుంచి సేమ్ ఈ స్ప్రింగ్ పెట్టి స్ప్రింగ్ బయటకు వచ్చేదాకా దాన్ని నెట్టుతూ ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ దానికి ఇందాకట్లాగే మనం అటువైపు చేసినట్టుగానే 3 వైర్లు కింద చిన్న టేప్ పెట్టి చూడండి. అక్కడ ఎందుకు రావట్లేదు అంటే మనకి హ్యాండిల్ పైన మిర్రర్స్ ఇవన్నీ సెట్ చేసి ఉన్నాయి కదా, దానికి వాళ్ళు ఒక స్క్రూ పెడతారు. హ్యాండిల్ బార్కిను దానికి మధ్యలో చిన్న స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ ఏం చేస్తుందంటే ఆ పైప్ సగానికి ఆక్రమించేసి ఉంటుంది. కనిపిస్తుంది కదా వీడియోలో తెల్లగా లైట్ వేసాను, ఆ తెల్లగా కనిపించే స్క్రూ అనమాట. అది పట్టేసి రాలేదు ఇప్పుడు దాకా. వైర్లు కూడా లాగేటప్పుడు స్పీడ్గా లాగేయకుండా స్లోగా జాగ్రత్తగా లాగితే అటు పట్టినా సరే కొంచెం అటు ఇటు కదపటం వల్ల వచ్చేస్తుంది. అట్లా 2 పక్కల వైర్లు లాగేసి పెట్టుకోవాలి. 3 వైర్లు ఈక్వల్గా లాగేటట్టు చూసుకుంటే బాగుంటుంది కనెక్షన్కి. తర్వాత మనం దానికి స్టిక్ చేసేటప్పుడు వెనక ముందుకు లూజ్ రాకుండా ఫిట్గా ఉంటుంది. అది 2 సైడ్ల వైర్లు లాగేసాం. చూడండి కరెక్ట్గా దాంట్లోకి వెళ్ళి పైప్లోకి లైట్ స్టార్టింగ్ టెర్మినల్ అనేది వెళ్ళిపోయింది అలా. ఆ విధంగా మనం లైట్ దానికి స్టిక్ చేసుకోవాలి. అది కొంచెం లూజ్ వదులుకుంటే కనెక్షన్ ఇచ్చిన తర్వాత అది టైట్ లాక్కోవచ్చు. ఇప్పుడు కనెక్షన్లో టేప్ తీసేసి చివర స్లీవ్స్ వేసుకుని అట్లా ఉంచి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆ డూమ్ అనేది ఓపెన్ చేయాలి. డూమ్ ఎందుకు ఓపెన్ చేయాలి? మనకి సిగ్నల్ లైట్స్కి కనెక్షన్ ఇస్తాం. ఆ సిగ్నల్ లైట్స్ అనే కనెక్షన్ అనేది డూమ్ లోపల ఉంటాయి.
చిన్న కటింగ్ బ్లేడ్ ఉన్నా సరే ఆ పోల్ట్లు ఉప్పు తీసేయవచ్చు ఈజీనే. కంపల్సరీ పెంచే ఉండాలని ఏం లేదు. కటింగ్ బ్లేడ్ బట్టన్ గట్టిగా తిప్పితే ఊడిపోతాయి. అట్లా రెండో సైడ్ కూడా ఉప్పు తీసేసి, చాలా సింపుల్ అది. ఉప్పు తీయటం అనేది చాలా ఈజీ. యాక్చువల్గా తెలియకపోవటం వల్ల ఏంటంటే అట్లాగే ఏదో ఒకటి ఇరగొడతాం. అట్లా ఏం లేదు. ఇక్కడ సింపుల్గా ఉప్పు తీసిన తర్వాత స్టడీగా నుంచుని కిందకి లాగాలి. మరి పైకి కాకుండా కొంచెం డౌన్ యాంగిల్ పెట్టి కిందకి లాగితే వచ్చేస్తుంది. అట్లా వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఇటు 2 వైర్లు అటు 2 వైర్లు సిగ్నల్ లైట్స్కి కనెక్షన్ ఇచ్చింది. ఆ మధ్యలో మనకి కనెక్షన్ ఉంటుంది. న్యూట్రల్కి రెండు లైట్ల నుంచి వచ్చిన న్యూట్రల్ ఒకదానికి కనెక్ట్ చేస్తాము. ఫేజ్ దానికి సపరేట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. వాటిల్లో మనకి ఏ లైట్ వైరు ఇటు ఉంది అనేది మనం ఒకసారి ఆన్ చేసి చూస్తే, సిగ్నల్ లైట్ ఆన్ చేస్తే తెలిసిపోద్ది. ఆ వైర్ పట్టుకుని దానికి జాయింట్ ఉంటుంది అక్కడ, అది ఐరన్ ఫోల్డింగ్ జాయింట్ ఉంటుంది. అది ఓపెన్ చేసి చూసుకోవాలి. చూసిన తర్వాత ఇది పట్టుకున్నది న్యూట్రల్. రెండు లైట్ల న్యూట్రల్ వైర్ తీసుకొచ్చి ఒకదానికి కనెక్షన్ ఇచ్చాం. ఓకే, వెలుగుతుంది ఇటు. అట్లాగే చెక్ చేసుకున్న తర్వాత వెలుగుతున్నాయా లేదని, ఆ తర్వాత మనం ఈ వైర్లకి మనం పెట్టిన డిఆర్ఎల్ లైట్ల వైర్లు అనేది కనెక్షన్ ఇవ్వాలి. నేను ఏం చేసా, ఫస్ట్ బ్లూ వైర్ ఇచ్చా. బ్లూ వైర్ ఇచ్చి బ్లాక్ వైర్ అంటే న్యూట్రల్ ఇచ్చి న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చేస్తాను. ఆ న్యూట్రల్ కనెక్షన్ ఎలా ఇస్తామంటే, మనం దానికి జాయింట్ అయ్యకుండా ఆల్రెడీ అక్కడ ఉన్న ఐరన్ స్ట్రిప్ లాంటిది దాంట్లో ఇది కూడా పెట్టేసి ఓ పక్క కొంచేసి దాంట్లో నెట్టేస్తే ఆగిపోద్ది. మనకి లూజ్ కనెక్షన్ అనేది ఉండదు, ఫ్రీగా ఉంటుంది. అట్లా బ్లాక్ వైర్ కనెక్ట్ చేసాం. గ్రీన్ వైర్ ఉంది. గ్రీన్ వైర్ ఏం చేస్తాం, మన లైట్కి వెళ్ళిన ఫేజ్ కనెక్ట్ చేస్తాం. సిగ్నల్ లైట్కి వెళ్ళిన ఫేజ్కి కనెక్ట్ చేసి, అక్కడ ఉంది కదా, ఇది వచ్చి ఎత్తడి స్ట్రిప్ లాగా ఉంటుంది. దాంట్లో దీన్ని ఇన్సర్ట్ చేసి, వైర్ చివరిని ఇన్సర్ట్ చేసి పైకి వచ్చిన తర్వాత పక్క కొంచేసి దాంట్లో నెట్టేస్తే మనకి గట్టిగా స్టిఫ్గా ఫిట్ అయిపోయి లూజ్ లేకుండా ఉంటుంది అనమాట. లేకుంటే రన్నింగ్లో లూజ్కి ఒక్కోసారి వెళ్ళవచ్చు, ఒక్కోసారి వెళ్ళకపోవచ్చు. ఇట్లా పెట్టేస్తే ఇంకా ఇబ్బంది లేకుండా ఈజీగా ఉండిపోద్ది. ప్రాబ్లం అనేది రాదు మళ్ళా. అది కూడా దాంట్లో పెట్టేసి చెక్ చేసుకోవాలి. అది ఎల్లో కలర్ వస్తుందా, బ్లూ కలర్ వస్తుందా. ఈ కలర్స్ ఇండికేషన్ అనేది ఎప్పుడు ఒకలాగానే ఉండవు. ఎల్లో వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఆ వైర్ దాన్ని సేమ్. అట్లనే రెండో సైడ్ కూడా కనెక్షన్ ఇవ్వాలి. సేమ్ న్యూట్రల్ బ్లాక్ వైర్ తీసుకొచ్చి న్యూట్రల్ కనెక్ట్ చేసేసి, గ్రీన్ వైర్ తీసుకొచ్చి, అది గ్రీనా బ్లూనా అనేది మీరు ఒకసారి చెక్ చేయాలి. కనెక్షన్ ఇచ్చిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తే, సిగ్నల్ ఇస్తే అది ఎల్లో వస్తే సిగ్నల్ కరెక్ట్, లేదు బ్లూ వచ్చిందంటే డిఆర్ఎల్. అప్పుడు మనం ఏం చేయాలి, అది తీసేసి వేరే వైర్ ఉంటుంది కదా దాన్ని కనెక్షన్ చేసుకోవాలి. ఈ లైట్లకి ఈ వైర్ కలర్ కోడింగ్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ ఉండదు. ఒక్కోసారి బ్లూ గ్రీన్ రెడ్ ఇస్తాడు, ఒక్కోసారి ఎల్లో బ్లూ రెడ్ ఇస్తాడు, బ్లాక్ వాళ్ళ ఇష్టం అనమాట. పర్టికులర్గా ఇదే వస్తుంది అనేది చెప్పలేం కాబట్టి మనం కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు 2 లైట్స్కి కనెక్షన్ అయిపోయింది. ఓకే, న్యూట్రల్ ఫేజ్లు సింపుల్. బైక్ 230 తీయగానే లోపల ఒక వైర్కి 2 లైట్లు వైర్లెస్ కనెక్ట్ అయి ఉంటుంది, అది న్యూట్రల్. దేనికి దాన్ని సపరేట్ కనెక్ట్ అయిన ఫేజ్. కళ్ళు మూసుకుని బ్లాక్ వైర్ తీసుకొచ్చి ఏ సైడ్ న్యూట్రల్ దానికి ఇచ్చేయచ్చు, ఆ సైడ్కి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇట్లా దాంట్లో బ్రాంజ్ స్ట్రిప్లో పెట్టేసి ఉంచేస్తే వెళ్ళిపోద్ది. అవి చాలా డెలికేట్గా ఉంటాయి. 2 సార్లు అటు ఇటు ఉంచి తిరిగిపోతాయి.
అవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వంచి దాంట్లోంచి ఇన్సర్ట్ చేసి వైర్ ఆ స్ట్రిప్ని పైకి లాగి పక్కకు వంచేసి దాంట్లో పెట్టేస్తే స్ట్రాంగ్ ఉంటుంది. దీనికైతే మనకి ఎటువంటి షాక్ కొట్టదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే హోల్స్ మనమే మాన్యువల్గా వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆ డ్రిల్లింగ్ మిషన్ హ్యాండిల్ చేయాలి. అట్లా 2 వైర్లు కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, బోత్ సైడ్ చెక్ చేసుకుందాం. ఇందాక అటు సైడ్ చూసాము, ఇప్పుడు ఇటు సైడ్ వెలుగుతుంది, ఎల్లో కలర్ వచ్చింది. సో ఈ కనెక్షన్ కరెక్ట్గానే ఇచ్చేసాం. ఓకే, 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత లూజ్ కనెక్షన్ ఉండి లైట్ కనెక్షన్ ఉంటే మనకి లైట్ అనేది లైట్గా వెలుగుద్ది. అది మేబీ ఎప్పుడైనా రన్నింగ్లో ఆ వైర్ కనెక్షన్ తప్పుకొని లైట్ ఆగిపోవచ్చు. సో కొంచెం మనం కనెక్షన్ దగ్గర స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు డిఆర్ఎల్ అంటే డే టైం రన్నింగ్ లైట్ అంటారు. దాన్ని యాక్చువల్గా పార్కింగ్ లైట్ ఇస్తారు, కానీ పార్కింగ్ లైట్ మనం పెద్దగా యూజ్ చేయం కాబట్టి నేనేం చేస్తానంటే మెయిన్ లైట్కి ఇస్తాను. ఎందుకంటే మనం కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ఫీల్ అనేది మనకు ఉండాలి. ఫీల్ అనేది ఉండాలి అంటే కంపల్సరీ ఆ లైట్ వెలుగుతూ ఉండాలి. మనం పార్కింగ్ లైట్ ఎప్పుడు వేస్తాం, ఎప్పుడో ఒకసారి, పెద్దగా యూజ్ చేయం. మెయిన్ లైట్ వేస్తాం, లేదంటే ఆపేస్తాం. సో నేను డైరెక్ట్గా మెయిన్ లైట్కి హెడ్ లైట్కి కనెక్షన్ ఇచ్చేస్తున్నాను. హెడ్ లైట్ కనెక్షన్ మనం ఎలా తెలుసుకోవాలనేది ఇక్కడ మెయిన్ టాపిక్. అది తెలిస్తే ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, కానీ కనిపెట్టడం చాలా ఈజీ. ఎలా అంటే మన హ్యాండ్ ఆ లైట్ బ్యాక్ సైడ్ కనెక్షన్ ఉంటుంది. మిడిల్లో పెద్దగా ఉండేది హెడ్ లైట్, కొంచెం లోనకి డౌన్గా ఉండేది పార్కింగ్ లైట్. సో హెడ్ లైట్ మొదల దగ్గర నుంచి చేయి పెట్టి సందులో నుంచి చేయి పెట్టి హెడ్ లైట్ మొదలు పట్టుకుని అక్కడ నుంచి ఏ వైర్ అయితే బయటకు వచ్చిందో ఆ వైర్ అమ్మటే మనం పట్టుకుని వస్తే మనకి వైర్ దొరుకుద్ది. ముందుకు వచ్చిన తర్వాత మనకు ఒక జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్లో మనకి మళ్ళీ 2 వైర్లు ఉంటాయి, న్యూట్రల్ ఫేస్. అప్పుడు ఏం చేస్తామంటే ఈ వైర్ని తీసుకెళ్ళి న్యూట్రల్ ఆల్రెడీ అక్కడ కనెక్ట్ చేసామంటే ఇక్కడ న్యూట్రల్ కనెక్ట్ చేయం అసలు, ఫేజ్లో కనెక్ట్ చేస్తే చాలు. ఈ వైర్ని తీసుకెళ్ళి న్యూట్రల్ ఎక్కడ ఉందో చూసి కనెక్షన్ అవ్వాలి. ఎలా తెలుస్తుంది న్యూట్రల్ కాదా అనేది తెలియాలంటే సింపుల్గా మనం ఒకసారి పెడితే వెలుగుతుందంటే ఫేజ్, వెలగట్లేదంటే న్యూట్రల్. అట్లా ఇక్కడ నేను ఏం చేశానంటే 2 లైట్ల బ్లూ వైర్ తీసుకొచ్చి జాయిన్ చేసి దాన్ని హెడ్ లైట్ ఫేజ్కి ఇచ్చేయటం వల్ల ఈజీగా వెలుగుతుంది. చూడండి, మనం మెయిన్ లైట్ సిగ్నల్ అయినప్పుడు మెయిన్ లైట్ యూజ్ చేసినప్పుడు అట్లా బ్లూ కలర్ వస్తుంది. ఇప్పుడు కనెక్షన్ మొత్తం అయిపోయింది. వీటిని ఫిట్ చేస్తాం. ఎలా ఫిట్ చేస్తాం, ఇక్కడ 2 రకాలు ఉంటుంది. దానికి ఒక వాచర్ ఫిట్ చేసేసి ఎల్లింగ్ పట్టించి డైరెక్ట్గా మనం ఈ బోల్ట్ తిప్పవచ్చు. కానీ అది కొంచెం కష్టతరమైన పని కాబట్టి నేను అనాగం బాండ్ తీసుకుని గమ్ము పెట్టి అంటించేస్తున్నాను. ఈజీ. అంటించే ముందు లోపల రాడ్ శుభ్రంగా తుడుచుకోవాలి, ఎందుకంటే తుప్పట్టేసి ఉంటుంది. తుప్పట్టేసిన దాని మీద అంటే తెలగదు, తుప్పట్టేసిన దాని మీద అంటే అంటుకోదు. సో ఊడిపోతూ ఉంటుంది. సో శుభ్రంగా తుడిచేసి దాన్ని పొడిగొట్టు పెట్టి అనాబండి గమ్మేసేసి ఫుల్గా, కొంచెం ఎక్కువగానే వేయండి, ఫుల్గా గమ్ అంటించేసి అట్లా చుట్టూ ఎక్కడ గ్యాప్ లేకుండా చుట్టూ ఫుల్గా గమ్ము అంటించేసి దాంట్లో పెట్టేసి నొక్కు పట్టుకుని, ఇది యాక్సిలేటర్ సైడ్ కాబట్టి అంటించిన తర్వాత యాక్సిలేటర్ తిప్పుకోవాలి. లేదు అంటే యాక్సిలేటర్ ఫిట్ అయిపోతే తర్వాత యాక్సిలేటర్ తిరగదు, లేదంటే ఒకవేళ యాక్సిలేటర్ తిరిగినా మనం అంటించింది అనేది ఊడిపోయి వచ్చేస్తుంది. సో అది చిన్న గ్యాప్ నుంచి అంటించేసి యాక్సిలేటర్ తిరుగుతుందా చూసుకోవాలి. అట్లా 5 మినిట్స్ వదిలేస్తే ఆరిపోద్ది. ఆ తర్వాత మనకి ఫిట్ అయిపోయి ఉంటుంది. అలా లైట్ కొంచెం పట్టుకుని యాక్సిలేటర్ తగులుతుంది అనుకుంటే దాన్ని కొంచెం వెనక్కి లాక్కోవాలి. ఈ సైడ్ అంటించాం కదా, సెకండ్ సైడ్ ఇక్కడ కూడా శుభ్రం పొడి క్లాత్ పెట్టి చేసి సేమ్ లైట్కి గమ్ము రాసేసి అనాబాండ్ గమ్ము, ఫెవిక్విక్ అయినా అందుకుంటుంది, కాకపోతే అనాబాండ్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది.
ఫుల్గా గమ్ రాసేసి, దీనికి కొంచెం తడిగా ఉంది అందుకనే మళ్ళీ తుడుస్తున్నా. గమ్ము ఫుల్గా రాసేసిన తర్వాత మనం లోపలికి చెగడబడిపోయింది, అప్పటికే సరిగ్గా కనిపించట్లేదు, కనిపించకపోవచ్చు. అట్లా గమ్ము రాసేసిన తర్వాత లోపలికి పెట్టేసి, అది కొంచెం గ్యాప్ ఉంటుంది పైపు, ఇది వెళ్ళడానికి లూజ్గా ఉంటుంది. పైకి కానీ కిందకి కానీ అంటించేసి వదిలేస్తే ఒక 2 minutes 3 minutes అలా పట్టుకుని వదిలేస్తే అది అంటిపోద్ది. ఇటు సైడ్ అయితే మన లెఫ్ట్ సైడ్ ఎక్సిలేటర్ ఉండదు కాబట్టి గట్టిగా నొక్కేసేవచ్చు, దానికి నొక్కేస్తే ఫిట్గా ఉంటుంది. అది ఫిట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ వైర్లు అనేది మనం కొంచెం జాగ్రత్తగా లోనకి పెట్టుకుని లైట్ మీదకి రాకుండా మన డూమ్ని మనం బిగించేసుకోవాలి. డూమ్ని బిగించేది కూడా చాలా ఈజీ. ఈ సిగ్నల్ లైట్లకు వచ్చిన వైర్లని పైకి లేపి లైట్ మీద పడకుండా లైట్ పైనుంచి లోనకి నెట్టేసేస్తే ఈజీగా ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత కింద నుంచి ఇక్కడ ఏమైందంటే మనకి వైర్లు అనేవి లూజ్ వచ్చేసినాయి. ఆ లూజు ఉండటం వల్ల ఏమైందంటే డూమ్ సైడ్ నుంచి కిందకి వెళ్ళాడితే వాటిని పైకి తీసి పెట్టేసా. అట్లా మనం అన్ని దాంట్లో యాక్చువల్గా ఐరన్ లాక్ ఉంటుంది అక్కడ, అంటే ఐరన్ది కొంచెం బెండ్ అయ్యి వైర్లు నొక్కేసి ఉంటుంది, దాంట్లో బయటకు లేక వైర్లు కట్ట మొత్తాన్ని దాన్ని మళ్ళీ లోన పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే ఏంటంటే జారవు, వాన తడవు, ఫిట్గా ఉంటాయి. జారితే ఏమైతే లోడ్ పడినప్పుడు జాయింట్ల దగ్గర జారిపోవచ్చు. అది చూడండి, అది లాగబడి జాయింట్ ఉడిపోయింది. దాన్ని మళ్ళీ పెట్టేసి అది వైర్లు అలా పైకి పెట్టుకోవాలి, లైట్ పైకి పెట్టి కింద నుంచి మనకి 2 నాకులు ఉంటాయి, ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి, ప్లాస్టిక్ స్ట్రిప్తో రబ్బర్ స్ట్రిప్తో ఉంటాయి. అది ఏం చేస్తుంది అంటే మన డూమ్ని మోనికుండా చేస్తుంది. కరెక్ట్గా వాటికి బటన్స్ ఉంటాయి, ఆ బటన్స్లోనే కూర్చోబెట్టేస్తే ఎగ్జాక్ట్గా హోల్స్ అనేవి దాని ఫిట్టింగ్ హోల్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఓకే, అది అట్లా పెట్టేసిన తర్వాత రైట్, ఎస్, అలా పెట్టేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పెట్టే క్రమంలో మనకి ఏమాత్రం వైర్లు లూజ్ కనెక్షన్ కానీ జారిపోవడం కానీ జరుగుతుంటాయి. ఎందుకంటే మనకు తెలియకుండా కొన్ని వైర్లు టైట్ అయిపోతుంటాయి దేనికో దానికి తగులుకుని. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే క్లియర్ వెలుగుతున్నాయి కాబట్టి మనం బోల్ట్లు బిగించేసుకోవచ్చు. అట్లా ఓకే, ఇక్కడ బోల్ట్లు బిగించేస్తున్నా. ఆ బోల్ట్లు బిగించేస్తే ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్టే. ఇటు సైడ్ బోల్ట్, అటు సైడ్ బోల్ట్. మన దగ్గర రెంచులు ఉంటే ఓకే, లేదంటే నాట్ స్క్రూ డ్రైవర్ కటింగ్ ప్లేట్తో గట్టిగా తిప్పేస్తే టైట్ అయిపోద్ది. మరీ గట్టిగా తిప్పితే మనకి డూమ్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మరీ అంత గట్టిగా తిప్పొద్దు, టైట్ అయ్యేదాకా తిప్పి డూమ్, ఎందుకంటే అది ప్లాస్టిక్ది కాబట్టి గట్టిగా తిప్పామంటే పట్టుమంటుంది. ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేసే నేను, సో అది బెటర్. దానికంటే ఇంకా ప్లస్ ఏంటంటే మన దగ్గర ప్లాస్టిక్ వాచర్ లాంటివి అంటే పెట్టి తిప్పితే తొందరగా ఇరగకుండా ఉంటాయి. కనెక్షన్ అయిపోయింది, ఫిట్టింగ్ అయిపోయింది. చూడండి ఎల్లో వచ్చింది హ్యాండిల్కి ప్లస్ కింద కూడా. అట్లా ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసి హెడ్ లైట్ ఆన్ చేస్తే బ్లూ కలర్ లైట్లు అడిగితే ఇప్పుడు చూడు, చాలా ఈజీ. ఓకే, ఫస్ట్ పార్కింగ్ లైట్ వేసి తర్వాత మెయిన్ లైట్ ఆన్ చేసి హెడ్ లైట్ వెలుగుతానని చెప్పి వెలుగుతానంటే మనం బైక్ మీద నైట్ టైం వెళ్తున్నామంటే హెడ్ లైట్ మీద వెళ్తాం కాబట్టి వెలుగుతామంటే ఈజీగా ఉంది కదా, బాగుంది కదా, ట్రై చేసి చూడండి, దెబ్బలు తగిలించుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై